తిరుమల శ్రీవాణి ట్రస్టుకు విరాళమిచ్చే వారికి కేటాయించే దర్శన టికెట్లు ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల చేతుల్లో బందీ అవుతున్నాయి. సాధారణ భక్తులు వెబ్సైట్లో వివరాలు నింపేలోపే హైటెక్ పరిజ్ఞానంతో ఏజెంట్లు హైజాక్ చేస్తున్నారు. ఒక్కో టికెట్పై 3,000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ నెల 6న చెన్నైకి చెందిన 2 భక్తులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దందా బయటపడింది. ఈ వ్యవహారంపై 7వ తేదీన తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రతిరోజు ఆన్లైన్లో 800 శ్రీవాణి టికెట్లు జారీ చేస్తున్నారు. వీటి బుకింగ్లో ప్రైవేట్ నెట్ సెంటర్లు, ఏజెంట్లు, ఆటో ఫిల్లింగ్ తదితర థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లను వాడుతున్నట్లు గుర్తించారు. అధికారిక వెబ్సైట్ పూర్తి స్థాయిలో లోడ్ అవ్వకముందే ఈ టూల్స్ ద్వారా సమాచారాన్ని సర్వర్లోకి పంపుతున్నారు. భక్తుల ఆధార్ వివరాలను ముందే సేకరించి సాఫ్ట్వేర్లో సిద్ధంగా ఉంచడంతో సామాన్యుల కంటే వేగంగా వీరు బుకింగ్ పూర్తి చేస్తున్నారు. దీనిపై ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ విభాగానికి విజిలెన్స్ అధికారులు లేఖ రాశారు. ఒకే ఐపీ అడ్రస్ నుంచి ఒకే మొబైల్ నెంబర్పై పెద్ద సంఖ్యలో టికెట్లు బుక్ అయ్యాయా, ప్రైవేటు వ్యక్తులకు భక్తుల ఆధార్ డేటా ఎలా అందుతోంది, హ్యాకింగ్ జరుగుతోందా, లోపల ఎవరైనా సహకరిస్తున్నారా అనే కోణాల్లో విచారణ సాగుతోంది.